క్రిస్మస్ సంబంధమైనటువంటి వర్తమానము వినడానికి మనమందరం కూడా ఆలోచన చెయ్యవలసిన సమయం ఇది. మీరు ఈ లోకంలో జీవిస్తూ ఉన్న ఈ కాలంలో మిమ్మల్ని గురించి మీరు ఒకవేళ మీరేమిటి, మీ పరిస్థితులు ఏమిటి అనేది ఒకవేళ మీకు కొంత ఆలోచన ఉంటుంది, మేము ఫలానా అని. కానీ ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాం. ఈ లోకంలో మనం ఏం చేస్తాం, చాలా విషయాలను తెలుసుకుంటాం. కానీ అన్నిటికన్నా చాలా ముఖ్యంగా ప్రతి మనిషి కూడా తెలుసుకోవలసింది ఎవరి గురించి అంటే, ఏమండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనము తెలుసుకొని తీరాలి. యేసుక్రీస్తు గురించి క్రైస్తవులు మాత్రమే తెలుసుకోవాలి అనేది తప్పు అభిప్రాయం. యేసుక్రీస్తు గురించి చదువు లేని వాళ్ళు మాత్రమే తెలుసుకోవాలి అనేది మరీ తప్పు అభిప్రాయం. యేసుక్రీస్తు గురించి ఏమంటే చదవరు అని అంటే వాళ్ళు మాత్రమే అంటే అది కూడా తప్పు అభిప్రాయం. అంటే యేసు ప్రభు అందరికీ రక్షకుడు, అందరికీ ప్రభువు, అందరికీ ప్రభువు. అంటే మీకు ఇది ఇప్పుడు ఎలా చెప్పాలి? ఇప్పుడు యేసు ప్రభు వారి గురించి చదువు ఉన్నా చదువు లేకపోయినా తెలుసుకోవలసిన అవసరం ఉంది. కాబట్టి మొట్టమొదట దేవదూత వెళ్ళి ఎవరికి చెప్పింది? ఏమంటే కాపరులకు వెళ్ళి చెప్పిన సందర్భం బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. వాళ్ళు కాపరులు అంటే వాళ్ళ సోమేరులు కాకపోవడం వలన అంత రాత్రి కూడా గబగబా అవును ఆ దేవదూత చెప్పింది ఎంతవరకు నిజమో చూద్దామని వాళ్ళు వెళ్ళిన తర్వాత, ఏమ్మా ఈ బాబు గురించి మీకు ఎంత తెలుసో మాకు తెలిసిన విషయం చెప్తాం. ఇదిగో ఇప్పుడే దేవదూత వచ్చి పరలోకం నుండి వచ్చి మాకు ఇలాగ కొన్ని సమాచారం చెప్పారమ్మా. మరి బాబు గురించి మాకు ఎలాంటి సమాచారం చెప్పబడింది కాబట్టి కొంచెం మేము ప్రత్యేకంగా చూస్తున్నామని అంటే, అప్పుడు ఆ అమ్మ ఏం చేసిందంటే, వాళ్ళు కాపరులై ఉండి కూడా వాళ్ళు ఇలాంటి విషయం చెప్పారని బైబిల్లో ఎట్లా ఉందంటే, ఆమె ఆ మాటలు తన యొక్క హృదయంలో దాచుకుంది, మర్చిపోలేదు. సిమియోను గారి దగ్గర తీసుకొని వెళ్ళింది. యేసు ప్రభు వారిని తీసుకొని వెళితే మందిరంలోనికి వెళితే ఆయన కూడా అందరు పిల్లల్ని ఎత్తుకున్నట్టుగా చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు కదా అని ఏదో ప్రతిష్టతగా చేద్దామని ఇలా తీసుకుంటే ఒక్కసారే వద్దన్నంత అభిషేకం అతని మీదకి రావడం వలన బిత్తరపోయి, అమ్మ ఎవరి బాబు నేను చెప్తాను వినండి అని అప్పుడు వెంటనే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్పగలిగిన సమాచారం చెప్పేటప్పటికి ఆ అమ్మగారు బెత్తరపోయారు. అయ్య బాబు ఇన్ని విషయాలు ఉన్నాయా? అప్పుడు బైబిల్ ఎలా రాశాడంటే, ఆమె కూడా ఆ వృద్ధుడు అంటే సిమియోను చెప్పిన ఆయన వృద్ధుడు, ఆయన కూడా ఎప్పుడు వెళ్ళిపోదామో పైకి అని అనుకుంటే వెళ్ళలేదు, చనిపోవడం లేదు. ఏంటి ఇతను చనిపోవడం లేదని చెప్పి చాలా మంది ఊర్లో ఉన్న వాళ్ళు వెళ్ళి అడుగుతుంటే వాళ్ళందరికీ ఎవరే బాబు నేను అప్పుడే చచ్చిపోవట్లేదురా, అదో పలానా ఆయన్ని నేను చూస్తేనే కానీ చనిపోను అని నా కోసం అలా ప్రవచనం ఉంది, అందుచేత నేను ఆయన చూడాలి అని అంటే నిజంగానే ఒక రోజు చూశాడు. అప్పుడు ఆయన ఆ బాబు గురించి కొన్ని విషయాలు చెప్పగానే, అమ్మా మీకు నేను చెప్తున్నా చిన్న విషయం కాదమ్మా, జాగ్రత్త బాబు విషయం అని చెప్పాక ఆ మాటలు ఆమె హృదయంలో దాచుకుంది. అప్పుడు ఆ ప్రభువుని చూసి, ప్రభువా నేను నిన్ను చూస్తేనే కానీ నేను పరలోకానికి వెళ్ళనని చెప్పారు కాబట్టి నిన్ను చూచాను నాదా, ఇప్పుడు నన్ను సమాధానంగా మీరేం చేయండి, తీసుకెళ్ళండి. కాకపోతే మీరు మామూలు కాదని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇశ్రాయేలీలకు నువ్వు ఎవరు అని అంటే మహిమగా వచ్చావు. అబ్బా భలే మాటలు ఉన్నాయండి. ఆ 32వ వచనం చదువుతారమ్మా, లూకాసు వార్త 2:32 వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకానికి నువ్వే రక్షకుడు, అది నాకు తెలుస్తుంది. అన్యజనులకి నువ్వే వెలుగుగా వచ్చావు. సర్వలోకంలో ఉన్న ఇశ్రాయేలీయులకు నువ్వు ఎలాగా అంటే నువ్వు మహిమగా వచ్చావు అని
చెబుతూ వచ్చాడు. అంటే యేసు ప్రభు గురించి మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నప్పుడు ఫలానా వారికి అని చెప్పడం మాత్రం అన్యాయం అని నేను అంటాను. యేసు ప్రభు అందరికీ చెందుతాడు. బైబిల్ వాక్యాల్లో 10:36లో అపోస్తల కార్యాలు ఏం చదువుతాం? యేసు ప్రభు అందరికీ ప్రభువు అని అన్నాడు. లూకా సువార్త 2:10-11 వచనాల్లో చదివితే ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన శుభవర్తమానం అన్నాడు. యేసు ప్రభు అంటేనే అందరికీ అని నేను అంటున్నా. అది మనసులో పడనివ్వండి. అంచేత నేను అన్యుణ్ణి కానీ నేను యేసు ప్రభు తెలుసుకోవడం లేట్ అయింది. తెలుసుకున్న రోజు నుంచి నిద్రపోలేదు. నేను ప్రభు కొరకు గట్టిగా పనిచేయాలని, అంటే బద్ధకంగా ఉండకుండా ప్రభు కొరకు బతకాలి అని ఒక ఆలోచన ఉండింది. అట్లాగే చాలా మంది ప్రభువుని తెలుసుకొని ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అనే ఆలోచన చేయడానికి ఇది ఈరోజు వాక్యంలో ఒక ముఖ్యమైన అంశాన్ని మనం చదువుదాం. ఈ వాక్య భాగం లూకా సువార్త 1వ అధ్యాయంలో మీరు 26వ వచనం మొదలుకొని దగ్గరగా కొన్ని వచనాలు మనం చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అది చదువుదాం. మొట్టమొదటి 26వ వచనం. 6వ నెలలో గబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఇది భలే ఆశ్చర్యమైన విషయం. మీరు గమనించండి, దేవుడు ఎవరు అని అనడానికి నేనేమంటానంటే, చాలా మంది దేవుడు అనగానే చాలా కఠినంగా ఉండేవాడు అయి ఉండాలి, లేకపోతే ఆయన ఎక్కడో ఉంటాడు, అక్కడికి మనం వెళ్ళాలంటే బోల్డ్ అని చెప్పులు అరిగిపోవాలి, బోల్డ్ అంత ప్రయాణం చేయాలి, బోల్డ్ అంత ఇదిగో అట్టగిట్ట కదా డబ్బు తగలెట్టాలి, ఎట్టకేకలకి అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాం, వెళ్ళాక ఏమో బతికి తిరిగి వస్తామో రామో అనుకుంటాం. అట్లాగే దేవుడు అంటే కొంతమందికి అలాగా ఆలోచనలు ఉన్నాయి. కొంతమంది దేవుడు అని అనగానే ఎట్లా అనుకుంటున్నారు అంటే, దేవుడు అంటే భయపెట్టేవాడు ఉండాలి, ఏ కళ్ళు కాస్త పెద్దగానో నోరు కాస్త మరి భయంకరంగానో, లేదులేండి అలా కాకపోతే ఏదో వికృతంగానో, అలా కాకపోతే చూడగానే భయం వేసేసేదట ఉంటే దేవుడే ఉంటాడేమో అలా కూడా అనేవాళ్ళు ఉన్నారు. నాకు ఒక ఆయన తెలుసు, వాళ్ళ అబ్బాయి నోటి మాట రాదు, అస్సలు రాదు. ఆ పిల్లోడిని ఆయన అంటాడు, ఆ పిల్లోడు దేవుడు రా అంటాడు. అంటే పిల్లోడు దేవుడిని ఎలాగ అంటున్నాడు అంటే, అడిగి నోరు లేదని దేవుడు అంటున్నాడు. ఊరికవయ్యా పిచ్చోడు కాబట్టి నువ్వు అడిగి నోరు లేనోడు దేవుడు అని నీ కొడుకు గురించి నువ్వు గొప్ప చెప్తున్నావు, కానీ వాస్తవంగా దేవుడికి నోరు ఉంది. ఆ మాట ఎలా అంటప్పటికీ అలా అంటావా అన్నాడు. మరి ఏం చేస్తాం? మరి రకరకాలుగా మనుషులు ఉన్నారు సార్ దేవుడు అని అనగా. ఇప్పుడు యేసు ప్రభుని నువ్వు ఎందుకు ప్రభువు గాను దేవుని గాను రక్షకుడు గాను ఏమంటే ఆయన మాత్రం ఎందుకు అంగీకరించాలంటే, ఆయన తప్ప మానవుడికి వేరే గత్యంతరం లేదు. ఎవరైనా కూడా యేసు ప్రభు తప్ప. బైబిల్ వాక్యాల్లో తీతు పత్రిక 2:13 వచనాల్లో చదివితే ఆయన ఎవరు అని అంటే అక్కడ ఏమని రాశాడు? అక్కడ ఆయన మహాదేవుడు అని రాశాడు. ఏమంటే యెషయా గ్రంథం 9:6 వచనం చదివితే అక్కడేమని రాశాడు? అక్కడ ఏమంటే బలమైన దేవుడు అని రాశాడు. అంటే నేను అనేది ఏమంటే 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ మనం 20వ వచనానికి వెళితే ఏమని రాశాడు అంటే ఆయన నిజమైన దేవుడు అట్లా కూడా రాశాడు. అక్కడ యేసు ప్రభు గురించి మన వాళ్ళు ఏంటంటే, మనుషుల మధ్యలో ఆయన మనిషిగా తిరగడం వల్ల అది కూడా ఏ రాజుగారి ఇళ్లలోనూ కనబడలేదని చెప్పి ఆయన వేరే వాళ్ళ దేవుడు అంటే వేరే వాడికి ఒక దేవుడు, ఇంకొకడు ఇంకో దేవుడు, అట్లాంటి దేవుడు నాకు వద్దు, అట్లాంటి దేవుడు నాకు కూడా వద్దు. అందరికీ దేవుడు అయితేనే కావాలి. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారనే తేట తెల్లముగా బైబిల్ గ్రంథంలో అనేక వచనాలు ఉన్నాయి. నన్ను చెప్పండి 100 రిఫరెన్స్ చెప్తాను, ఇప్పుడు మీరు రాసుకుంటాను అంటే. ఎందుచేత అంత ఎవిడెన్స్ ఉంది. అయితే ఇప్పుడు అంత గొప్ప దేవుడు మనుషుల మధ్యలోనికి వచ్చినప్పుడు వేరే రకంగా దేవదూతలాగే దిగి వచ్చేసాడు అనుకో, అప్పుడు ఏం చేసేవాళ్ళు? మేము మనుషులు, మీరు దేవదూతలాగా వచ్చారు, మరి మీరు దేవుడు అంటే మాకు ఇలా ఏడుతారా? మా కష్టాలు మీకు ఏమైనా తెలుస్తాయా? మాకున్న బాధలు ఏమైనా మీకు తెలుస్తాయా? మాకున్న సంతోషంగా మేము నవ్వుతాం, మీరు నవ్వుతారా?
అంటే దేవదూతకి అన్నీ ఉండవు, మరి ఏడవమంటే ఏడవదా? దేవదూత ఎందుకు ఏడుస్తుంది? మాటలా మీరు ఇక్కడ భూమి మీద ఉన్నానంటే నిమిషంలో పరుగులు తీసుకుని పోతుంది, ఇక్కడ ఉండదు. కానీ దేవుడు, యేసు ప్రభు దేవుడిగా వచ్చి మనుషుల మధ్యలో మనిషిగా, ఏమంటే బైబిల్ వాక్యాల్లో మీరు చదివితే కదా, లూకాసు వార్త 19:10 ఆయన ఎవరు? ఏమంటే నశించిన దానిని వెతికి రక్షించే మనిషి కుమారుడు. అంటే ఆలోచన చేద్దాం. ఇప్పుడు దేవుడు మానవుల విషయంలో ప్లాన్ ఉంది, ఆయనకి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేర్చడానికి దేవుని కుమారుడుగా మనుషుల మధ్యలో ఆయన వచ్చాడని బైబిల్ వాక్యాల్లో చదువుతాం. ఇప్పుడు చూడండి సార్, చాలా మంది జనరల్గా ఇప్పుడేంటి, నా పిల్లలు నాకులాగా ఉండాలని నేను కోరుతాను. నా పిల్లలు ఎలాగ ఉండాలి? నాకులాగా ఉండాలి. ఆయన గబుక్కుమని ఎవరైనా చూడాలి, ఏమన్నా మీరు శేఖర్ పిల్లలా అనేటట్టు ఆ రూపమో మాటో ఏదో నడవడికో ఎక్కడో మొత్తానికి మనం వాళ్ళలో కనిపిస్తాం. అది చూడగానే అమ్మ గుర్తు వచ్చేసారు. ఇప్పుడు నేను అంటాను, దేవుడు యేసు ప్రభు దేవుడిగా లోకానికి వస్తే, ఇప్పుడు ఆయన దేవుడే ఉండి అరే మీరు మనుషుల్లాగా ఉండంటే నేను దేవుడిలాగా ఉంటానని అంటలే. అది బైబిల్లో ఉన్న అద్భుతమైన సత్యం ఏంటంటే, నేను దేవుడిగా వచ్చాను, మీరు కూడా ఏమవ్వాలి తెలుసా? మనుషులే, మీరు ఏమవ్వాలి? దేవుడిగా మారాలి అన్నాడు. అంటే ఇప్పుడు అది ఎలా ఉంటుంది? 82వ కీర్తనలో చదువుతాం. ఏమంటే దేవుని వాక్యం ఏమంటే మీకు వచ్చింది కాబట్టి, ఏమంటే మీరు దైవములని నేను మీతో చెప్పలేదా అన్నాడు. ఏమంటే యోహాను సువార్త 10:35 మనం చదివితే కనుక దేవుని వాక్యం ఎవరికి వచ్చిందో వాళ్ళే ఎవరట? వాళ్ళు దైవములని నేను మీతో చెప్పలేదా అంటాడు. అంటే అప్పుడు అంటే దేవుడై ఉన్న దేవాది దేవుడు మనుషుల మధ్యలోకి వచ్చినప్పుడు ఎంత కష్టమో మీకు ఆలోచన చెయ్యండి సార్. ఆయన పంచభూతాలను కలిగి చేసిన వాడు యేసు ప్రభు. అది మీరు సామెతల గ్రంథం 8లో చదువుతాం. 29, 30, 31 వచనాల్లో నేను లేకుండా ఏమీ కలగలేదు అంటాడు. ఏమంటే బైబిల్ వాక్యాల్లో 90వ కీర్తనలో 1-2 వచనాల్లో చదివితే ఏమంటాడు అక్కడ? ఏమండి యుగాలు ఇవన్నీ కూడా లేకముందే నేను ఉన్నాను. ఏమండి పర్వతాలు లేకముందే, అంటే ఏమీ లేకముందే అంటే ఏంటంటారు అప్పుడు? అట్లాంటి దేవుడు మనుషుల కోసం మనిషిగా మారాడు. అంటే ఇప్పుడు నేను అంటాను, దేవాది దేవుడు మనుషుల మధ్యలోనికి వచ్చినప్పుడు అప్పుడు నీకు దేవుడు లాగా కాకుండా మనిషిలాగే కనిపించాడు. మనిషిలాగే కనిపిస్తూ అప్పుడప్పుడు మళ్ళీ ఎలా కనిపించేవాడు? దేవుడిలాగే కనిపించేవాడు. అప్పుడప్పుడు చూస్తుంటే మనిషి అని అనుకుంటున్నాం, తీరా దగ్గరికి వెళితే కాదు ఈయన మనిషి ఎలాగ అవుతాడు, ఆయన మాటలే వేరున్నాయి అని తెలిసిపోయేది. అందుకే నేను అంటాను, ఆయన 33.5 సంవత్సరాలు దేవాది దేవుడై ఉండి మనిషి అనే ఒక రూపంలో, అంటే ఆ సిస్టంలోనికి ఆయన రావడం మాత్రం అంతుపట్టని రహస్యమే. అంటే ఆ విధమైనటువంటి ఆ సిస్టం. అంటే అలాగా 40వ కీర్తన 7వ వచనంలో చదువుతాం. అందులో చదివితే నాకు ఒక శరీరాన్ని మీరు అమర్చారు, అందుకు నేను ఆ శరీరంలోనికి నేను వచ్చి ఇదో నీ చిత్తము చేయడం నాకు అది సంతోషంగా నేను భూమి మీద ఉన్నాను అంటాడు అక్కడ. అప్పుడు మనం ఇవన్నీ కూడా చదువుతున్నప్పుడు మనకు అర్థమైంది ఏంటి? దేవుడే ఉండి మనుషుల మధ్యలోకి వచ్చి మనిషిలాగా ఉండి మనుషులందరినీ కూడా దేవునిలాగా చేసిన వాడే యేసు ప్రభు. బైబిల్లో 8:29 చదువుతాం. రోమా పత్రికలో చదివితే ఆయన సారూప్యములోనికి మీరు నేను వచ్చేయాలి అని అన్నాడు. అప్పుడు మనలో ఏమి పోవాలి, ఏవి రావాలో అవి రావాలి. అదండి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? ఏవో మనకి కొంచెం ఉద్యోగాలు ఉండొచ్చు, లేదా జాబులు ఉండొచ్చు, లేదా చదువు ఉండొచ్చు, లేదా స్థాయి ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, ఎన్నంటా ఉండుగా. ఇవన్నీ ఒక పక్కన ప్రతి మనిషిలో కూడా దేవుడు కనబడాలి. అది బైబిల్ చెప్పేది. ఏమంటే బైబిల్లో ఆ 29వ వచనం మీరు రోమాపత్రిక చదవండి ఒకసారి. రోమాపత్రిక 8:29వ వచనం.
ఎందుకనగా తన కుమారుడు ఆ, ఆ. అనేక సహోదరులలో అండి జ్యేష్ఠుడగునట్లు ఆ. దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో ఆ. వారు తన కుమారునితో అక్కడ అందరూ కూడా ఆయన లాగా అవ్వాలనే మాట మెయిన్ మనం అందరూ చూస్తున్నాం. 32వ వచనం చదవండి అమ్మా. అందులో ఏమన్నాడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక ఆ. మనందరి కొరకు ఆ. ఆయనను అప్పగించిన వాడు మనందరి కొరకు ఆయనను అప్పగించినప్పుడు ఆయనతో పాటు సమస్తమును. ఏమంటే సమస్తం అంటే ఏంటంటారండి? సమస్తమును ఎందుకు అనుగ్రహింపడు అంటే ఇప్పుడు యేసు ప్రభు వలనే మనకి ఏదైనా జరగాలండి. ఆయన రూపంలోనికి మనం ఎప్పుడైతే వెళుతున్నామో దేవుడు అన్నాడు, నా కుమారుని నేను పంపించాను, ఆ కుమారుని రూపం మీలోకి వస్తే అప్పుడు మీకు ఏది కావాలన్నా కుమారుని నుండే మీకు కలుగుద్ది అని అన్నాడు. అంటే అప్పుడు ఏమేమి ఉన్నాయో కుమారునే ఇచ్చేశాక ఇంకా ఏదున్నా కుమారుడి కన్నా గొప్పది పరలోకంలో ఏమీ లేదండి. మీరు గమనించగలిగితే ద గ్రేట్ గిఫ్ట్ అని అంటారు. అంత గొప్ప బహుమానాన్ని మనుషులకి ఇస్తే మన వాళ్ళేమో పెచ్చమకాలు వేసుకొని దేవుడితో అంత అవసరమా, దేవుని కొరకు అంతగా బతకాలా, అంత ఖచ్చితంగా బతకాలంటే ఎందుకు బతకాలి? దేవుడి కొరకు ఖచ్చితంగా బతికేవాడు కావాలి. ఎందుచేత అంటే నీకు కావలసినవన్నీ యేసుక్రీస్తు ద్వారానే మనకు సరఫరా చేయబడుతున్నాయని రాశాడు. అప్పుడు నేను వాక్యంలో ఇంట్రొడక్షన్ పాయింట్ చెప్తున్నా సార్, వాక్యం లోపలికి ఇంకా వెళ్ళలే. ఇంట్రొడక్షన్ పాయింట్స్ ఇవన్నీ ఎందుచేత అని అంటే ఇప్పుడు చూడండి, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అన్నాడు. నా ద్వారా తప్ప ఎవరైనా, అదే 14:6లో చదువుతాం యోహాను సువార్తలో, తండ్రి దగ్గరికి వెళ్ళాలన్నా, ఈ భూమి మీద మనిషికి ఏదైనా కావాలన్నా యేసు ప్రభు తప్ప వేరే గత్యంతరం లేదు. దేవునికి స్తోత్రం. అందుకే చాలా మంది ఏమనుకుంటారంటే యేసు ప్రభుని మనం అంగీకరించాము అని అంటే బయట వాళ్ళు ఏమన్నా అంటారేమో, ఏమన్నా అంటారేమో, ఎవరన్నా ఏమన్నా అంటారేమో, రోగం వచ్చిన తర్వాత ఎవరేమనుకుంటే ఏది రోగిష్ఠుడు అనే పేరు మాత్రం పోతుందా? నీకు రోగం వచ్చి చెయ్యుడిపోయిన తర్వాత ఉన్నట్టు స్టైల్ పెట్టినంత మాత్రం ఉంటుందా అది? అట్లానే నేను అంటాను, ఈ లోకంలో ప్రతి మనిషికి యేసు ప్రభు కావాలి. ఎందుచేత అంటే ఆయన లేకపోతే ఈ భూమిలో కూడా బైబిల్లో భలే రాస్తాడండి. 30:20లో చదువుతాం. మనం ఎక్కడమ్మా ద్వితీయోపదేశకాండమమ్మా 30:20 వచనమా, క్షేమాధారం, మూలాధారం. ఏమంటే ఆయనే మనకెవరు? మూలాధారం, క్షేమాధారం. బైబిల్ వాక్యాల్లో యోహాను సువార్త 20 ఏమంటే మనం చదువుతాం 30-31 వచనాల్లో చదివితే ఆయనే మనకు జీవమై ఉన్నాడు అంటే ఇప్పుడు అంటున్నాం. సరే, ఇప్పుడు ఈ రోజు వాక్యంలో ఇందులో మనం చదివిన వచనానికే వెళ్ళాలి. అందులో మనం చూడగలిగితే కనుక మరియమ్మ గారికి ఒక మాట వచ్చింది. ఏమిటి అంటే అక్కడ ఎలా చెప్తున్నాడు, ఆ కన్యక పేరు మరియా. యేసు ప్రభు వారి యొక్క జన్మము గూర్చిన సమాచారంలో ఎవరు కనిపిస్తున్నారంటే మొట్టమొదట కన్య మరియా. ఎవరండి చెప్పండి? ఎవరు బాబు పిల్లలు చెప్పండి? కన్య మరియా. ఇది ఎట్లాగా కన్య మరియకు పిల్లలు మరి అదే ఎట్లాగా రాసినారు అక్కడ? కన్య మరియ బిడ్డను కనడం అంటే అది కని విని ఎరుగని సమాచారంగా ఉండిపోతుంది. ఎట్లా అంటారు ఇది కూడా మనం ఆలోచన చేయాలి. ఏమంటే పైన కూర్చోండి సార్. ఓకే, అదే అక్కడ చేయలోనే పని. అయితే నేనేమంటున్నానంటే చూడండి, ఇక్కడేమో ఈవిడి కన్యక అని అన్నారు ఒక్క మాట. రెండవది, మీరు బైబిల్ వాక్యాల్లో ఈ అమ్మాయికి దేవుడు వచ్చి, దేవదూత వచ్చి ఇలాగా మరి నువ్వు ఇలాగా గర్భవతి అవుతావమ్మా, నువ్వు యేసు ప్రభువుని కంటావు అని అంటే ఆమె 34వ వచనంలో మాట అన్నదండి. ఇది ఎట్లా సాధ్యం అంటారని మీరు కొంచెం ఆలోచన చేసి చెప్పొచ్చు కదా. అడిగింది ఆవిడ అడిగింది. అడిగితే ఆ అడిగిన దానికి అక్కడ వెంటనే దేవదూత ఏమందంటే, ఇగో నీ చుట్టం ఉంది కదా, నీ చుట్టాలు ఒక ఆవిడ పేరు ఏం పేరు? ఎలిజబెత్. నీ చుట్టమే కదా, మరి ఆమె ఇప్పుడు 6వ నెల, నువ్వు నమ్ముతావా అన్నట్టుగా ప్రశ్న వేశారు అక్కడ. అది సాధ్యం కాదు. ఎందుకు అంటే అక్కడ విషయం, ఆ జకరియా గారు దేవుని మందిరంలో యాజక ధర్మం చేయడానికి అని వెళితే దేవదూత వచ్చి మాట్లాడుతుంటే ఆయన
ఏంటంటే మీరు చెప్పేది నాకే చెప్తున్నారండి అని అంటే, ఏ బాబు నీకే చెప్తున్నాను అంటే, ఏమో మీరు ఎవరికి చెప్తున్నా నాకు అంత అర్థం కావట్లేదు. మీరు చెప్పేది ఎలా ఉంటుంది అని అంటే, వచనంలో ఆయనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాగ చెబుతున్నప్పుడు ఆయన అమ్మ ఈ వచనాన్ని ఒకసారి చూడండి అమ్మ, ఇది 17వ వచనం ఒకసారి చదువుతారండి. ఏమని అంటున్నాడు అక్కడ? అక్కడ చూడండి అమ్మ. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. జకరియా ఇది నాకు ఎలాగూ తెలియను. అప్పుడు జకరియా ఏమంటున్నాడు? కుర్రాడు ఎలా పుట్టబోతున్నాడు అని దేవుడు చెప్తుంటే జకరియా గారు అంటారు, ఇది నాకు ఎలాగ అర్థం, మళ్ళీ ఇంకోసారి చెప్తారా అన్నట్టు చెప్తున్నాడు. నాకేమో అర్థం కావట్లేదు, మీరు చెప్తున్నారు కానీ యోహాన్ ఏంటి, నా బతుకేంటి, నేను ఎవరిని, నేను ఎలా ఉన్నాను, నా స్థానం ఏంటి, నేను ఏమి ఇక నా బతుకులో మళ్ళీ ఇలాగా అని అంటే, దేవుడు ఏమన్నాడంటే, జకరియా నువ్వు ప్రార్థన చేసావు, నీకు గుర్తుందో లేదో, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. విని ఇదిగో ఈ టైంలో నీకు కుమారుణ్ణి ఇచ్చాడు, ఈ కుమారుడు నేను నీకు ఇస్తున్నాడు అని అన్నప్పుడు ఆయన కొంచెం అటు ఇటు ఆలోచన చేసి ఇది ఎలాగని అంటే, నేను ఇలాగ అన్నందుకు ఏమో అనుకోకండి, దేవుడు ఏదైనా ఇలాగ ఒక మాట చెప్పాడు అనుకోండి, తప్పకుండా మీరు ఏం చేయండి అంటే, ప్రభు ఇది నేను తెలుసుకునే జ్ఞానం దయచేయమని అడగండి, లేదా ప్రభు సహాయం కోరుకోండి. కానీ ఈయన కొంచెం వేరుగా మాట్లాడుతుంటే దేవదూత వెంటనే సీరియస్ అయిపోయింది. అక్కడ ఎట్లాగ వచ్చేసిందంటే, దేవదూత అంటుంది, నేను నీతో చెప్పడానికి పరలోకం నుంచి దిగి వచ్చాను, నేను వచ్చి చెప్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చానంటే దేవుని యొక్క సన్నిధిలో నుండి నేను వచ్చాను అంటుంది. అక్కడ 19వ వచనంలో ఆ మాట మీరు చదివితే గనక ఏమండి చదవండి ఒకసారి. నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలు దూతను నీతో మాట్లాడటకును, నీతో మాట్లాడడానికి ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. అంటే ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఇప్పుడు సరే సార్ అని అంటే గొడవ ఉండేది కాదు, కానీ ఆయన ఏంటో ముసలివాడి జీవితంలో నాకు పిల్లోడిని ఎత్తాను అంటున్నావు అంటే, బాబు నువ్వు చేసిన ప్రార్థన నీకు బదులిస్తున్నాను అంటే, నేను ఎప్పుడు కూడా చెప్పేది ఏమిటంటే, దేవునికి అడ్డుపడడానికి మానవ మాతృడిగా నువ్వెప్పుడు ప్రయత్నాలు చేయకూడదు. ఎవరైనా సరే, అక్కడ ఇతను యాజకుడు అంటే భూమి మీద ఉన్న వాళ్ళలోనే కాస్త హైయెస్ట్ పర్సన్ అని చెప్పాలి. అలాంటి మనిషి నా జీవితంలో నాకు ఏమిటండి అని అంటే, సరే నువ్వు నమ్మడం లేదు కాబట్టి నేనేం చేస్తున్నాను, నీకు కొడుకు పుట్టే వరకు ఇక నువ్వు నోరు తెరిచి మాట్లాడడానికి నీ వల్ల కాదన్నాడు. ఆ రోజుల్లో అలా జరిగిందంటే ఈ రోజుల్లో కూడా నేను అంటాను, నాకు దేవుని ఉద్దేశమే ముఖ్యం కాబట్టి దేవుని ఉద్దేశం జరిగే వరకు నువ్వైనా నేనైనా అడ్డుపడితే దేవుడు పక్కకి జరుపుతాడని నాకు అనిపిస్తుందండి. అంటే ఏంటి, అక్కడ నీకేదో హాని చేసేస్తాడని అన్నాం, కష్టపెట్టేస్తున్నాడని అన్నాం, దేవుని ఉద్దేశమే గొప్పది అని నువ్వు నేను తలంచాలి. అది అక్కడ జరిగింది. అప్పుడు మరియమ్మ గారితో చెప్తున్నాడు, చూసావా నీ చుట్టం ఎలిజబెత్ అమ్మమ్మ, అదే ఆయన తెలుసుగా జకరియా, ఇప్పుడు ఆవిడ ఎంత 6వ నెలమ్మా అని అనగానే అప్పటికి ఈవిడికి ఏమని రావాలి? ఇప్పుడు మరియమ్మ గారికి ఓ ముసలావిడై ఉండి అదే చెప్పాలి అంటే మొత్తం ఆమె జీవితంలో పిల్లలు పుట్టలేని పరిస్థితిలో ఉన్న గొట్రాలని తెలుగులో రాశాడండి. ఆమె జీవితంలో దేవుడు ఇలా చేస్తే బాబా నీ జీవితంలో దేవుడు చేయడం కష్టం కాదని ఆవిడ తెలుసుకోవాలి, అంతే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత ఈ వాక్యాలను నేను ఏమని ఆలోచన చేసి చెప్పాలని అనుకుంటున్నానంటే, దేవుని యొక్క ఉద్దేశాలు జరగాలి అనేది ముఖ్యంగా మీరు ఎంచాలి. ఎలా జరుగుతాయనంటే, అదిగో నీకు నాకు అర్థం కాదు, కానీ చేసేవాడు ఆయన గొప్పోడు, నడిపించేవాడు ఆయన గొప్పోడు. అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ 2 వచనాల్లో ఏమర్థమైంది? ఈవిడేమో కన్యక, ఆవిడేమో గొడ్రాలు. గొడ్రాలకేమో పిల్లలు పుట్టడం ఆవిడికి సాధ్యం కాదు, కన్యకకేమో పిల్లలు పుట్టడం బిడ్డ పుట్టడం ఈవిడికి కాదు. మరి 2 ఎలా జరిగినవి అంటే,
అప్పుడు రాశాడు 37వ వచనం ఒకసారి చదవండమ్మా. అందులో ఏం రాశాడు? లూకా 1:37లో దేవుడు చెప్పిన ఏ మాట అయినను ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీకు అర్థమైందా అంటే దేవునికి అసాధ్యమైనది అంటూ ఏది ఉండదు. ఈ విషయమే మీరు నేను తెలుసుకోవాలి. బాగా వినండి సార్. దేవునికి అసాధ్యం అవుతాదా అంటే, దేవునికి అసాధ్యం అంటే నవ్వుకోవాలి. దేవునికి కూడా అసాధ్యం అంటే నాకైతే మాత్రం మామూలుగా ఆలోచన రాదు నాకు. ఎందుచేత అంటే ప్రతి దానిని ఆయనే కలుగు చేశాడు కదా. కలుగు చేసిన వాటన్నిటికీ రిపేర్ వస్తే కూడా రిపేర్ చేసేవాడు ఆయనే. బైబిల్లో ఉన్న విషయం గాలి ఎవరు? ఆయనే చేశాడు. ఏమంటే వెలుతురు ఎవరు తీసుకొచ్చారు? ఆయనే తీసుకొచ్చాడు. మనుషులను ఎవరు చేశాడు? తన స్వరూపం ముందు ఆయనే చేశాడని 1:26లో చదువుతాం. అంటే ప్రతిదీ తాను కలుగు చేసిన తర్వాత ఆయనకేదో అసాధ్యమైన అలా తింగరులాగా ఏదో పెద్ద కళ్ళెట్టుకుని చూస్తున్నాం కానీ ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ ఉండదు అనే భావన నీకు నాకు వచ్చి తీరా. అలా రాకపోతే గనుక ఏమంటే ఆయన ఇశ్రాయేలు ప్రజలు కొన్ని లక్షల మందిని తీసుకెళ్తున్నాడు. ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. 30 లక్షల మంది వెళ్ళాలి, ఇప్పుడు దాటాలి. అటు పక్కనేమో ఫరో తన సైన్యముతో రథాలు గుర్రాలు ఆయుధాలతోటి వచ్చి వీళ్ళందరినీ పొడిచి చంపేద్దామని అనుకుంటున్నాడు వాడు. ఆడే ఇటు ఎదరు చూస్తేనేమో నుయ్యే, వెనక చూస్తే గొయ్య అన్నట్టుగా ఇటు ఎదరెళ్దామంటే ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. వెనక చూస్తేనేమో వాళ్ళు రథాల మీద రంకులు వేసుకుని వచ్చేస్తున్నారు. అప్పుడు ఏమంటే దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా అంటే ఎర్ర సముద్రాన్ని అడిగి చూడండి. వద్దంటే 2 ముక్కలు అయిపోయింది. వద్దంటే మోసే చెయ్యి జాపోయా అన్నాడు. అంతే, చెయ్యి జాపితే సముద్రం. ఏమండి ఈ రోజుకి కూడా నేను చెప్తున్నాను, ఇప్పుడు బైబిల్ని నిజమని ఎలా నమ్ముతారు మీరు చెప్పండి? ఎలా నమ్ముతారండి? బైబిల్లో రాసిన పేర్లన్నీ ఇప్పటికీ ఉన్నాయి సార్, ఇప్పటికీ ఉన్నాయి. ఎర్ర సముద్రం అనేది ఉందా లేదా? రెడ్ సీ మ్యాప్లో చూడండి, ఇప్పటికే ఉంది. ఆ ఫరో అనేవాడు ఉన్నాడా? ఆడి పేరు రామ్సేన్ అనే ఇప్పటికే ఉంది. బైబిల్లో ఏ పేర్లు ఉన్నాయో ఆ పేర్లు ఇప్పటికీ నేను చెప్తున్నాను సార్. బెత్లెహేమా ఉంది, యెరూషలేమా ఉంది, ఇశ్రాయేలీలా ఉన్నారు. ఏది లేదంటారు సార్. అందుకే నేను అంటాను ఆయనకి అసాధ్యమైనది ఏదైనాను కలదా? ఒక్కటి ఉండదండి మన బతుకుల్లో. నేనేమన్నాను వినండి అమ్మా, ఇదేదో ఒక అద్భుతమైన కార్యం అమ్మాయి జీవితంలో జరిగి ఆమె కుమారుని కనడానికి, ఆమె గర్భవతిగా మారడం చాలా గొప్పగా మనం ఎలా చెబుతామో, నీలాంటి జీవితంలో కూడా జరగని కార్యాలు జరగాలని ఎదురు చూస్తావు నువ్వు. అంటే ఎలాగా? ఏమంటే నిజమే, కొన్ని కార్యాలు నా జీవితంలో అంటే ఎలా చెప్పాలి? ఒక ఆవిడ ప్రభు వస్తే నువ్వు ఎలాగరా ఏం అడుగుతావురా అని అంటే ఆడికి చాలా బుర్రెట్టుకొని ఉన్నాడట. దేవుడే కనుక వస్తే సింగిల్ ప్లాన్లో ఏమంటే ఎన్నో రకాలుగా నేను దీవించబడాలని ఆడు అనుకున్నాడట. నిజంగానే దేవుడు వచ్చి అతని దగ్గర, ఏ బాబు దేవుడి దగ్గర ఏం ఎదురు చూస్తున్నావు చెప్పు, అది ఏదో చెప్పు అంటే, అదేనండి మా అమ్మగారికి ఆమె ఇగో నా భార్యకు ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డను బంగారపు ఉయ్యాల్లో తిప్పుకోవాలని మా అమ్మ చూడాలని ఆశపడుతుందండి అన్నాడు. అంటే ఈయనకి పిల్లలు లేరు, ఏమంటే ఇలా పేదోళ్ళు. అక్కడ ఆవిడేమో గుడ్డావిడి. ఒక్క దెబ్బకి అయ్యి బాబు వీడి ప్లాన్ ఎలా ఉందేంటి, ఇలా అమ్మ కళ్ళు కావాలట, పేదోడేమో బంగారం ఉయ్యాలా, బంగారం లేవులట, ఆ గొడ్రాలుగా ఉన్న వాళ్ళ జీవితంలో కొడుకో కావాలని అంటే ఒక్క చిన్న ప్రశ్న వేసినందుకు 3 పాయింట్లు కొట్టుకొచ్చేసాడు. అట్లానే ఇగో సార్, నీ జీవితంలో జరగని కార్యాలు చెయ్యవాడే నజరేయుడైన యేసు ప్రభు. ఆయనకి అసాధ్యం ఏముంటుంది అమ్మ? 18 అమ్మ, ఆదికాండం 18వ అధ్యాయంలో ఓ వచనాన్ని మనం చదువుతాం. 18:37వ వచనం అమ్మ. ఒకసారి దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండంలో చూడండి 18వ అధ్యాయంలో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? 14వ వచనం అమ్మ. నీకు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? వినాలి సార్. ఇప్పుడు నేను ఆయనకి అసాధ్యమైనది ఏది ఉండదు అనడానికి ఇక్కడేమో ఏమండి పెళ్లి కానీ ఒక అమ్మాయి గురించి మనం జరుగుతున్నాం, మరియమ్మ.
అటుపక్క చూస్తే గొడ్రాలు ఆవిడ. ఇప్పుడు వాక్యంలో 18-14 వచనంలో ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఒక మనిషి దేవుడితో నడిస్తే అబ్రహాము సారా వారి జీవితంలో దగ్గరగా అతను గమనించి దేవుడు ఏం చేశాడంటే 25 సంవత్సరాలు గమనించాడు ఆయన్ని, ఎవరిని? అబ్రహాముని గమనించి, ఓకే ఇప్పటికి నువ్వు సెట్ అయ్యావయ్యా. 17వ అధ్యాయంలో అనుకుంటాను వచ్చి 1వ వచనంలో అంటాడు, ఈ వయసు నీకు ఇప్పుడు 99 సంవత్సరాలు వచ్చినాయి, అయినా కూడా నేను నీ దగ్గర ఎదురు చూసేది ఏంటంటే నా దగ్గర నువ్వు నిందారహితుడిగా ఉండాలని వార్నింగ్ ఇచ్చాడు అక్కడ. ఏమండే అంటే నేను అనేది ఏమిటి అని అన్నప్పుడు, ఏమండే అక్కడ వచనంలో మీరు గమనిస్తే కనుక ఆ వయసులో కూడా దేవుడికి నచ్చినోడిగా మారితే కనుక అబ్రహాం నీ జీవితంలో కని విని ఎరుగని కార్యాలు చూస్తానన్నారు. నిజమనా అని ఆయన అలాగే చూస్తున్నాడు. దేవా, నేను అంత గొప్ప కార్యం నా జీవితంలో జరుగుతుందని మిమ్మల్ని చూసి నమ్ముతాను, కానీ నా వయసు ఎంత అయిపోయిందో తెలుసు కదా అన్నాడు. 99 అయ్యింది అంతే కదా అన్నాడు. 99 అయితే అంతేనా? ప్రభుకి సంవత్సరాలు అయ్యింది లెక్కలేదు ఆయనకి. ఏమంటే 99 సంవత్సరాల వయసులో ఉన్నవాడు కుర్రోడులాగా కావాలి అంటే ఎట్లాగా అంటే ఆయనకి అసాధ్యమైనది ఏది లేదయ్యా. అందుకే మన జీవితాల్లో బలహీనతలు ఉన్నప్పుడు ఎలాగే ఉండాలని కోరుకోకూడదు, విడిపించబడాలని ఈ వాక్యాలు పట్టుకొని బతకాలి. అబ్రహాం జీవితంలో ఇలాగా చేయడం అంటే నేను అనేది ఏమిటంటే, ఇప్పుడు కన్య మరియ గర్భవతిగా మారి ఎవరిని? యేసు ప్రభువు వారిని ఈ లోకానికి అందించారు. అది ఆశ్చర్యమే. ఎంత ఆశ్చర్యం అంటే అంతకన్నా ఆశ్చర్యకరుడు అయినని బైబిల్ వాక్యాల్లో యెషయా గ్రంథం 9:6 వచనంలో మనం చదువుతాం. అందుకే నేనేమంటానంటే ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. ఇప్పుడు ఈ మాట ఎవరు ఒప్పుకోవాలి? జకరియా కుటుంబం ఒప్పుకోవాలి, తర్వాత ఎవరు? మరియ గారి కుటుంబం ఒప్పుకోవాలి, ఆ పై వచనాల్లో చదివితే అబ్రహాము కుటుంబం ఒప్పుకోవాలి. ఇంకో వచనం చెప్తాను, ఇర్మియా గ్రంథానికి రండి అమ్మ, 32కి రండి. ఇర్మియా గ్రంథంలో మనం 17వ వచనం 17వ వచనాన్ని ఒకసారి చూడండి అమ్మ. యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు వహించువాడా, సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు వహించినవాడా, సూర్యుడా మహాదేవా నీ అధిక బలము చేత చాచిన బాహువు చేత భూమి ఆకాశములను సృజించితివి. అసాధ్యమైనది ఏది లేదు. దీన్ని బట్టి ఆయనకు అసాధ్యమైందంటూ ఉండదు అనడానికి ఏమేమి చూపెడుతున్నాడు తెలుసా? భూమిని, ఆకాశమును, ఇందులో ఉన్న సమస్తాన్ని, ఇవన్నీ నువ్వు చేయగలిగావు. నీకు అసాధ్యం ఏంటి ప్రభువా? అంచేత దేవునికి అసాధ్యమై ఉండదు ఏది కూడా. అనగానే మాకు ఇంకా అవ్వలేని పనులు ఆగిపోయినాయి, ఇంకా అలాగున్నాయి, ఇంకా ఇలా ఉన్నాయి, అవి అవ్వేదట్టు ఉన్నాయి, ఏమో ఎప్పటికైతే అయితే అయినాయి అవ్వవు అనేదట్టు వెళ్ళకండి. దేవునికి సమస్తం సాధ్యం మీ విషయంలో. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకోరు. ఇప్పుడు మరి సరే మీరు అలాగంటున్నారు, సరే మీ మాట పేరుకే జరగనివ్వండి అని అందే అనగానే దేవుడు ఆనందంగా అప్పుడు పరలోక సైన్యాలు పాటలు పాడుతూ సంతోషంగా దేవుని దగ్గరికి జవాబు పట్టుకెళ్ళినాయట. అందుకే నేను అంటాను ఆయనకి అసాధ్యమైనది ఏదియో ఉండదు. అమ్మ ఇందాక 32లో మీరు చదివారు కదా, అదే ఇర్మియా గ్రంథం 32లో ఇంకొక వచనాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. 27వ వచనం చదువుతారమ్మా. 27వ వచనాన్ని, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఇవన్నీ ఏమంటారు? తన బిడ్డలకి సవాల్ ఇస్తున్నాడు. నీ జీవితంలో నేను కార్యం చేయలేనంటే అలా చూస్తావు ఏంటి? మీ జీవితంలో నేనేమీ చేయలేను అన్నట్టుగా చూస్తున్నావు. నేను సర్వ శరీరులకు దేవుడును, నా వలన నీకు కార్యాలు జరుగుతాయి. నాకు అసాధ్యమైందని అలా అవుతామండి. నేను అంటున్నా నీ జీవితంలో నాకంటూ అసాధ్యమైనదంటూ ఏది ఉండదు. అంటే ఇప్పుడు సమస్తము సాధ్యపరచడానికి మొట్టమొదటి కన్య మరియ ఒకటి, అటు పక్కనేమో ఎవరు? గుడ్రాలైన ఎలిజబెత్ ఫ్యామిలీ. అంతకుముందు ఎప్పుడో ఒక విషయం చూసాము, అప్పుడు చూస్తే ఆయన పేరు ఏది? అబ్రహాము. ఆయన జీవితం నేను అంటున్నాను, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేసి
ఇశ్రాయేలుని ఆ రాత్రి అంతా నడిపించాడట. ఎన్ని 30 లక్షల మంది నడుస్తూనే ఉన్నారు. వాళ్ళకి అక్కడ దారిలో ఆయన వెలుగుగా వచ్చేసి నడుస్తూనే ఉన్నాడు, నడిపిస్తూనే ఉన్నాడు. వాళ్ళందరూ అవతలకు వెళ్ళాక ఐగుప్తీయులు కూడా నడుస్తుంటే, దేవా ఇదేంటి, మేము మీ బిడ్డలమని అన్నప్పుడు వీళ్ళు కూడా మా వెనకాల వచ్చేస్తున్నారు ప్రభు అంటే, భయపడదు, చెయ్యి వాళ్ళ వైపు అని అనగానే చెయ్యి చాపగానే ఏమైందో తెలుసండి? ఏమంటే ఐగుప్తీయులందరూ సముద్రములో మునిగి పోయిరి. సార్ ఇప్పుడు బైబిల్లో నిజమని అనడానికి ఐగుప్తు ఇప్పటికీ ఉందండి. ఈజిప్ట్ అనేది ఇప్పటికే ఉంది మనకి. యెరూషలేం అనేది ఇప్పటికే ఉంది. ఏమంటే బెత్లెహేమ్ అనేది ఇప్పటికే ఉంది. యేసు ప్రభు పుట్టిన ఆ ప్రాంతం ఇప్పటికే ఉంది. ఇవన్నీ గమనించినప్పుడు నువ్వెవరివైతే అయ్యావు కానీ నీకు యేసు ప్రభు అవసరం. ఈ రోజు కూడా యేసు ప్రభు నాకు వద్దు అని అంటే, రానున్న కాలంలో నువ్వు ఎంత లబోదిబోమని ఏడిసినా కూడా నీ వల్ల కాదండి. అప్పుడు భలే బాధపడతావు సార్. చేతులు గాలే కాకులు పట్టుకున్నప్పుడు లేదు ప్రభు, అలా ప్రభు, ఇలా ప్రభు అంటే పరా అవతల పంపించేస్తాడు. ధనవంతుడు భూమి మీద ఉన్నాడు, బైబిల్ రోజు వాక్యం చెప్పేవాళ్ళు వచ్చినాడు, పట్టించుకోలేదు. లూకాసు వార్త మనం చదువుతాం 16 అధ్యాయాలు, వినలేదు. తర్వాత అక్కడ ఏమంటే నరకంలో పట్టాడని బైబిల్లో రాశాడు. అక్కడ ఏడుస్తున్నాడు, యాచన పడుతున్నాడు, బహు బాధపడుతున్నాడు. ఆడు పడే బాధ ఏమంటాడంటే, అబ్రాహం గారిని చూసి, అబ్రాహం నాయనా నేను ఈ అగ్గిలో ఉండడం ఇది ఏం బాగుందా చెప్పండి, ఏంటిది? నేను భూమి మీద ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఏమంటే నేను మిమ్మల్ని తెలీదా అని అబ్రహాముని అడుగుతున్నాడు. ఏది అగ్గిలో పడిపోయి ఇదేంటి, అతడేంటి, ఇది చాలా కష్టంగా ఉంది. ఇక నరకంలో ఇంటర్వెల్ ఉండదట. ఆలోచన చేయండి. అన్ని చోట్ల మనకు ఒకవేళ ఇంటర్వెల్ ఉండొచ్చు, కానీ భూమి మీద దేవుడిని కనుక సొంత రక్షకుడిని అంగీకరించకపోతే వాడికి పరలోకం వెళ్ళడు, నరకంలో పడ్డాడు. పడ్డ తర్వాత వాడు ఇప్పుడు ఏడు చేస్తున్నాడు. ఏడవడం అంటే అదో రకం ఏడుపు, ఈ ఏడుపు కాదు. ఇప్పుడు ఆయన్ని సమాధి చేశాక కళ్ళు ఎక్కడొచ్చినాయి? కళ్ళు పోయినాయిగా, కాళ్ళు పోయినాయిగా, బూడిదైపోయాడుగా, చచ్చిపోయాడు కదా, ఎముకలు కూడా అనుకుంటున్నా. ఇదే మనుషులు ఇంకో మనిషి ఉన్నాడు, ఆడి పేరే బైబిల్ వాక్యం చెప్తుంది ద మోస్ట్ ఇన్నర్ మ్యాన్ అని అంటారు. సేమ్ ఇదే మనిషిలో పైకి ఇలాగే ఉంటాడు. కానీ కొన్ని చేయకూడని పనులు లోపల ఒకటి మాట్లాడతాడు, ఇది చేసే ఏం పర్లేదు, ఎవరు చూసి వచ్చాడు అంటాడు. దేవుడితో పని ఏంటి అన్నట్టు కూడా ఉంటాడు. ఆడేనండి దేవుడినే కనుక ఈ భూమి మీద అంగీకరించకపోతే వాడు పోయి నరకంలో పడ్డాడు, యాతన పడుతున్నాడు. ఇప్పుడు ఎవరైనా సాయం చేస్తారేమో అని ఆ అగ్గిలో ఏడుతూ పిలుస్తున్నాడు, అబ్రహాం నాయన ప్లీజ్ నాయన అంటే, దేవుడు అబ్రహాం అక్కడికి వచ్చి, ఏం బాబు ఇక్కడికి వచ్చా కూడా అబ్రహాం నాయన అని పిలుస్తున్నాడు, ఏంటి విషయం చెప్పు అని అంటే, అట్ట కాదు, నా ఇంటి ముందు అడుక్కునేవాడు ఎవరో లాజరు గారు, నా ఇంటి ముందు అడుక్కునేవాడు, నేను తినిగా మిగిలింది ఏదైనా పట్టుకెళ్తారు ముఖాన్ని వేస్తే అవి కూడా అది లాస్ట్ ప్లేట్లన్నీ బుట్ట అలా తయారు చేసి అక్కడ పడితే కుక్కలతో కొట్టాడు తినేవాడు. ఏంటది ఎట్లా ఉందంటే, ఆడిక్కడికి వచ్చి ఇప్పుడు పైన ఉన్నాడు, నేనేమో ఇక్కడ నరకంలో యాచన పెడుతున్నానంటే అదా అని అప్పుడు అబ్రాహం అన్నాడు, లేదు ఇందులో ఏం మిస్టేక్ ఏం జరగలే, నువ్వు మరీ ఆడి పేరు చెప్పి ఊరికే లాజరు అని ఏదో ఇది చేస్తున్నా, అంత బిల్డప్ చేయకు, నువ్వు వచ్చే చోటకి నువ్వు వచ్చావు, లాజరు వచ్చే చోటకి లాజరు వచ్చాడు అంతే, నీకు మాత్రం ఇక్కడ ఎవరు సాయం చేయరు, నువ్వున్న ప్లేస్ దగ్గరికి ఏ ఒక్కరు వచ్చి సాయం చేయరు అని అన్నాడు. ఏమంటే అన్ని భూములు అన్నీ కూడానండి ఏమవుతాయో అన్నీ పోతాయి, కానీ మనిషిని మాత్రమే ఏమంటే భూమితోటి ముగించడం లేదు, అది మనసులో పడాలి. ఇదే ఇక్కడ ఏదో 100 సంవత్సరాలు అయిన తర్వాత నా బతుకు అయిపోయింది, ఆమె టామ్ అయ్యాను, బూడిదయ్యాను అయిపోయింది అని అంటే కుదరదు. దీని తర్వాత అసలు రంగం ఉంది. అప్పుడు మనం చేసినవి అన్నీ కూడా అక్కడ దేవుడి దగ్గర విజువల్స్ ఉంటాయండి, చాలా రకాలైన కెమెరాలు అన్నీ కూడా, నువ్వెవరు, నువ్వేం చేసావు, ఎట్లా ఉన్నావు, మాటలు ఎలాగున్నాయి, దురుసుగా ఎలా మాట్లాడావు, కోపంగా ఎలాగున్నావు, ఎట్లా ఏదిగా మన పెద్దోళ్ళు కూడా దొరకని ఎన్నో మనం చేసేస్తాం, అన్నీ అక్కడ విజువల్ వచ్చేస్తాయి. అప్పుడు తప్పించుకోలేం, ఎందుకంటే నువ్వు శరీరంతో బ్రతుకున్న కాలంలో మంచివి చేసిన చెడ్డవి చేసిన ఇవన్నీ పట్టుకుని ఫైల్ తోటి అక్కడ ఉంటావు, అక్కడ నిలబడిపోతావు. నువ్వు చేయలేదు అంటారు, స్విచ్ ఆన్ చేస్తే చాలా ఈ కంప్యూటర్లో ఇన్ని చూపించేది, అక్కడ ఎంతకన్నా బాగా చూపించేస్తాడు దేవుడు, దెబ్బతో ఒక్కడు తప్పించుకోలేడు.
కాకపోతే ఇప్పుడు వాడికి అర్థమైపోయింది, అయ్యా నేను ఇంకా తప్పు చేశాను, మరి నాకు చిన్న రిక్వెస్ట్, నీళ్ళు అడిగితే ఇవ్వనంటున్నారు, బయటికి వెళ్దామంటే లేదంటారు, ఇంటర్వెల్ లేదంటారు, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారండి, ప్లీజ్ వాళ్ళు మాత్రం నేనున్న ప్లేస్కి రాకుండా లాగిన మీరు ఏమన్నా చేయాలి సార్ అని అంటే అప్పుడు వాడు అక్కడికి వెళ్ళి పడ్డానికి కారణం వాడు ఎంత దుర్మార్గుడైతే అక్కడ పడ్డాడు. మీకు బైబిల్ వాక్యాలు అర్థం చేసుకుంటే ఇన్ని సంవత్సరాలు ఏమండి వాడు బతికిన ఒక్కరోజు ఆ లాజర్కి ఒక క్రిస్టమస్ సంబంధంగానో లేదా సరదాగా అంటున్నా ఓ జతపట్లు కొన్నాడా, నేనెందుకు కొనాలి, నేను కొన్నాను, పోనీ ఎప్పుడైనా కడుపు నుండి ఈ రోజు నేను తింటలేదు లేరా, వండిందంతా నీకే పెడతాను తిను, ఏ సరదా తినరా అని పోనీ ఏమన్నా ఇచ్చాడా, అలా చేయలే. ఒరే మేము తిని పాడేసి అన్ని తింటున్నా కూడా నీ రోగం పోలేదు, కురుపులేంటి, ఆ రోగం ఏంటి, కుక్కలు వచ్చి నిన్ను నాకడం ఏంటి, నాకేం అర్థం కావట్లే, సబ్బు తెచ్చిన, టవల్ తెచ్చిన, మంచినీళ్ళు తెచ్చిన, 1 సంవత్సరం పాటు నేను మేము రోజు శుభ్రం చేసి ఎట్లనో నేను బాగా చూసుకుంటామంటే పోనీ ఎలా ఉండేదో. అంతా పిసినారోడండి ధనవంతుడు, ఏమంటే పిల్లికి పిచ్చి పెట్టలేని పిసినారోడండి. ఆఖరికి ఏమంటే 100 గుడ్డులు తిన్న రాబోతుకి ఒక చావు వచ్చినట్టు ఆడికి అట్లా అయిపోయింది, చచ్చాడు. చచ్చిపోయిన తర్వాత ఏమంటే ఇప్పుడు ఎందుకు ఇతను ఏదైనా సాధిద్దామంటే ఏం లేదు. లాజరు అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు లాజరు ఈ రోజు చచ్చిపోయాడు, ఒక 2-3 నెలల తర్వాత ఆ మరణ శాసనంలో ధనవంతుడి గారి పేరు ఉంది. అప్పుడు ఒకవేళ ఆ మరణ శాసనం ఇప్పుడే చూస్తుంటే ఏం చేసేవాడు, అయ్యి బాబాయ్ వాడు చచ్చిపోతే వాడు వెనకాల నా పేరు ఉందని చెప్పి వాడిని సాధించేవాడు కాదు. లాజరుకు రోజు బిర్యానీ, రోజు బట్టలు, రోజు ఇసురు కర్రలతో ఇసురేటట్టు అన్నీ చేసేవాడు. ఎందుకంటే నువ్వు చచ్చిపోతే నీ తర్వాత 2వ నెలలో ఇప్పుడు నా పేరు ఉందిరా బాబు అని అప్పుడు ఇది అయ్యేవాడు. కానీ ఏమైంది, ఆయన చనిపోయాడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు, ఇటు చచ్చిపోయాడు, ఇటు నరకంలో పడ్డాడు. ఇప్పుడు నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రావద్దు, ఉడికిపోతున్నాను, ఇక్కడ కాలిపోతున్నాను, గాలి లేదు, అగ్గి భయంకరంగా ఉంది అని అంటే ఏమంటే వాడే అంత దుర్మార్గుడిగా ఉండి నరకంలో పడ్డాడంటే వాడు 5 సహోదరులు అంటే వాడు రక్త సంబంధులు. ఇప్పుడు చూసారా మన హైదరాబాద్లో ఏమంటే ఒకడు భలే కుర్చీలో ఎక్కడో కూర్చుంటాడు, ఆడుకుంటారు, మిగిలిన చెత్తగా ఇంకా మొత్తం షాపులన్నీ డబ్బులు ఇవ్వాలి, అన్ని దందా అంతా ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి మరి దేవుడు అక్కడ కుమ్మైపోతే ఏం చేస్తాడు. అందుకే నేనేమంటున్నానంటే ఆలోచన చేయండి, దేవునికి సమస్తము సాధ్యమే. నీ జీవితంలో జరగలేని కార్యాలు జరిగించగలగడానికి కారణం ఏమిటంటే ఆయనకి సమస్తము సాధ్యమే. అందుకే అమ్మ ఈ వచనం కూడా ఒకసారి చదువుతారా, ఏది 32:26 చదువుతారమ్మా, ఇర్మియా గ్రంథం ఆ బైబిల్లో ఎలా ఉందో చూద్దాం. ఇర్మియా గ్రంథం 32. నేను ఈ వాక్యాన్ని ముగించడానికి ట్రై చేస్తాను ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకంటూ అసాధ్యం అంటూ ఏమీ ఉండదు. మరియమ్మ గారి జీవితంలో జరగని కార్యం చేయగలిగాడు, గుడ్రాడిగా ఉన్న జీవితంలో జరగని కార్యం దేవుడు చేయగలిగాడు, అబ్రహాము జీవితంలో జరగని కార్యాలు అలాంటివి చేశాడు. ఇందులో నాకు ఆశ్చర్యం ఏంటంటే దేవునికి అన్ని సాధ్యమనడానికి లాజరు పరలోకానికి వెళ్ళడానికి మీరు ఆలోచన చేయండి. నాకు కూడా ఇప్పటికీ అంతు పట్టదు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అన్నట్టుగా నా బుర్రకి అంతు పట్టలే. లాజరు వాడు గజ్జోడు అని రాశాడు, 16వ అధ్యాయంలో మనం చదువుతాం లూకాలో. ఏమండి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వాడు ఏమండి రోగిష్ఠుడైన కుక్కలో చేతన శరీరాన్ని నాకిన అతడు ఏమంటే పరలోకానికి ఎలా వెళ్ళాడు అంటే భూమి మీద అంత స్థితిలో కూడా దేవుడు అవసరమని గుర్తుపట్టాడు అతను. అందుకే అతను పరలోకానికి వెళ్ళాడు. నేను అంటాను సార్ 5,000 నోటికి వెళ్తున్నాయి, బంగారం లాంటి కంచాల్లో భోజనం చేస్తున్నాం, నీ జీవితంలో దేవుడు అవసరమనే సంగతి నువ్వు గుర్తించకపోతే ప్రమాదపు స్థితిలో ఉన్నట్టే. ఎన్నున్నా ఉండుగాక ప్రతి మనిషి జీవితంలో దేవుడు అవసరం. సరే ఈ వాక్యాన్ని నేను ఎలా చెబితే బాగుంటుంది అనే దానికి 42 యోబు గ్రంథం 2వ వచనంలో ఎట్లా రాశాడు అక్కడ, ప్రైజ్ ది లార్డ్,
నీవు సమస్త క్రియలను చేయగలవని నీవు సమస్త క్రియలను చేయగలవని నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదని నేనెప్పుడు నేను తెలుసుకుంటేనే. ఎంత చక్కటి మాట అంటే ఆయన కార్యాలేవి నిష్ప్రయోజనం కావు. ఆయన ఏదనుకుంటాడో అది అలా జరుగుతూనే ఉంటది. కాకపోతే ఇలాగ జరుగుతున్న ఈ కార్యాల మధ్యలో నువ్వు నేను ఆయన బిడ్డలుగా ఉండాలనేది ఒక ఆలోచన. ప్రభువా, నా జీవిత కాలంలో ఎప్పుడు దేవుడు గుర్తు రావాలి మనకి? ఆఖరి నిమిషంలోనా? కాదు. బైబిల్ వాక్యాల్లో ప్రసంగిలు ఏమన్నాడు? నీ బాల్య దినములు అందే దేవుడు నీ జీవితంలో స్మరణకు రావాలి. నీ యవ్వన కాలం అందే దేవుడు నీకు అవసరమని గుర్తుపట్టాలి. నా జీవితంలో నేను అంటున్నా సార్, ఎన్ని అనుభవాలు చూసా. 30 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నా, చూస్తున్నా. కొందరు పాపం ఎంత చెప్పినారు వినరు. తర్వాత బాధపడి అప్పుడు ఎప్పుడుకో వస్తామంటారు, కానీ అయ్యో అప్పటికే చాలా కాలం అయిపోయింది. అందుకే ఏమంటానంటే తాజాగా ప్రభువులో మనం ఉండడానికి ప్రతి మనిషి దేవుణ్ణి తెలుసుకోవాలి. అమ్మ, యెషయా గ్రంథం 40కి వెళదాం. యెషయా గ్రంథం 44:24 వచనం ఒకసారి చూడండి అమ్మ. 44:24 వచనం. ప్రైజ్ ది లార్డ్. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. నేను ఒకడనే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను. నేనే భూమిని పరచువాడను. ఇప్పుడు ఇందులో మనకు అర్థమైంది ఏమిటి ఇక్కడ? ఏమండి, ఆలోచన చేస్తే గనుక 24లో గర్భము నుండి నిన్ను నిర్మించి నీ విమోచకుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అందుచేత మన అందరి జీవితంలో దేవుడి అవసరమని గుర్తుపడదాం. ఏమంటే సాధ్యం కాని జీవితంలో సాధ్యమైన కార్యాలు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉంటే, ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి నీళ్లు కావాలి. 30 లక్షల మందికి నీళ్లు కావాలంటే అది ఎడారి ప్రాంతంలో వాళ్ళకి నీళ్లు కావాలంటే సముద్రంలాగా ఆయన నీళ్లను ఇచ్చాడని రాశాడు బైబిల్. ఎడారిలో ఇసుక రేణువుల మధ్యలో ఆ ప్రాంతం అలాంటి దాంట్లో అన్ని లక్షల మందికి కాలువలు ప్రవహించినట్టుగా ఆయన ప్రజలు ఎక్కడెక్కడ ఉంటే అటు సైడ్ అలాగా నీళ్లు ప్రవహింపజేశాడంటే మామూలు కాదు కదా ఆయన. అందుకనే నేనేమంటానంటే ఆయనకి సమస్తము సాధ్యమే. ఇప్పుడు నీ జీవితంలో ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఆయనకు అసాధ్యమైనది నీ విషయంలో ఏదీ లేదనేది గుర్తుపట్టు. అది మనసులో పడాలి. ఆయనకు నీ విషయంలో ఏది అసాధ్యమైనది లేదు అని గుర్తుపట్టి, యేసు ప్రభువా, నా కొరకు నువ్వు జన్మించావు, నిన్ను నేను ప్రభువుగాను రక్షకుడిగాను దేవునిగాను. బైబిల్ వాక్యాలు అదే చదువుతాం. ఏది? రోమాపత్రిక 10వ అధ్యాయం 9, 10 వచనాల్లో చదివిన, లేదా అదే ఆ రోమాపత్రికలోనే 10వ అధ్యాయంలోనే 13వ వచనాన్ని మనం చదివిన, ఏం లేదండి, నువ్వు నేను ఈరోజు యేసు ప్రభు ద్వారా రక్షించబడిన వారిగా కావాలి. 4:12 చదువుతూ అపోస్తుల కార్యాల్లో ఆయన ద్వారా తప్ప మరి భూమి మీద మానవుడికి రక్షణ అంటూ ఇంకొకటి లేదని చెప్పారు. అంచేత ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఈ ఇంటి వారికి క్రిస్మస్ సంబంధమైన శుభాకాంక్షలతో పాటు వచ్చిన మీకు అందరికీ ప్రభువుని బట్టి మీకు వందనములు తెలియజేస్తున్నాను. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్